కావల బృందావన కాలనీలో రథసప్తమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. పలువురు భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తమ కొలువైన దైవం వెంకటేశ్వర స్వామిని పలువురు కొనియాడారు. అత్యంత వైభవంగా ఈ బృందావన కాలనీలో రథసప్తమి ఉత్సవాలు జరిగాయి. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కానీ, అదేవిధంగా అలంకారం కానీ, అదేవిధంగా బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా ఆనందదాయకం. కావలి ప్రజలకి చాలా ఆనందంగా ఉంది. ఈ బృందావన కాలనీ వాసులకి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. హరివేశ్వరుల తరఫున. నా పేరు సీత. మేము ఈ సంవత్సరమే ఈ రథసప్తమికి వేడుక చూద్దామని వచ్చాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసేసరికి. అదేవిధంగా సిద్ధం జరుగుతున్నది. మేము భక్తులందరూ చాలా ఉత్సాహకరంగా పాల్గొంటున్నాము. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు బృందావనం కమిటీ సభ్యులు. వారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ కావలి పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రథసప్తమి శుభాకాంక్షలు. కావలి పట్టణం బృందావనం కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసినప్పటి నుంచి రథసప్తమి వేడుకలు తిరుమలలో ఎలాగా జరుగుతున్నాయో అలాగానే ఇక్కడ వాహనాలపై స్వామివారిని ఊరేగించి చక్రస్నానం కూడా చేయించుదురు. ఇక్కడ తిరుమలలో ఎలాగైతే శాస్త్రోపేతంగా జరుగునో అలాగే ఇక్కడ కూడా అలాంటి శాస్త్రోపేతంగా జరుగును. ఇలా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకు మరియు ఇక్కడ రథసప్తమి వేడుకలను వీక్షిస్తున్న భక్తులకు అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.